ఎక్స్క్యూజ్ మీ. హైదరాబాద్? అవునండి, కుకట్పల్లి. సందుబందులో ఉన్న నీలాంటి వాళ్ళని వీళ్ళు ఎలా పట్టుకున్నారో అర్థం కావట్లేదు. డర్టీ ఏరియాలో ఉండే వాళ్ళకి ఇట్టే అవార్డు ఇస్తారేమో మరి. నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్వా లేక సిద్ధ ఆయుర్వేదం వగేరా? లేదు డాక్టర్, ఎంబీబీఎస్ ఎండి. మరి అంత చదివి ఉట్టే 5 రూపాయల వైద్యమేనా మీది? మా హాస్పిటల్లో జాయిన్ అవ్వండి. మీలాంటి గొప్పవాళ్ళు ఉంటే మా హాస్పిటల్ ఇమేజ్ పెరుగుతుంది. ఎంతో సంపాదిస్తున్నాం. 10 మందికి సేవ చేస్తే పుణ్యమే కదా. ఆ పుణ్యాన్ని ఎలా డబ్బుగా మార్చాలో నాకు బాగా తెలుసు. వద్దు వద్దు డాక్టర్, మీ రూట్ వేరు, నా రూటు. ఓపెన్ గా అడుగుతున్నాను, మీ రేట్ ఎంత? వద్దు డాక్టర్, వదిలేయండి. కుదరదంటావా? నాకు సెట్ అవ్వదు డాక్టర్. నేను తలుచుకుంటే నువ్వు ఈ జన్మలో స్టెథోస్కోప్ టచ్ చేయలేవు. వద్దు డాక్టర్, వదిలేయండి. చెప్తే అర్థం కాదా? నేను చెప్పింది నీకు అర్థం కాలేదట. ఓన్లే పాపం, ముసలోడని మర్యాదగా చెప్తే అర్థం కాదా? నీ తల్లి నీ అబ్బా అంటేనే అర్థం అవుతుందా? రేయ్, జూబ్లీ హిల్స్ పార్క్ లో వాకింగ్ చేసే నీకే ఇంత గేరున్నప్పుడు పంజాగుట్టలో జాగింగ్ చేసే నాకెంత ఉండాలి? నా క్లినిక్ మూయిస్తావరా నువ్వు? ఆ 10 రూపాయల తాళం మీద చెయ్యి పెట్టి చూడు, నీ తల్లి పాతాడానికి తొక్కేస్తాను. డాక్టర్ తెల్ల పంచ వీటిని చూసి నన్ను ఎర్రి బాగులోడు అనుకున్నారా? నీ తల్లి గిల్లి గిచ్చి కొరికేస్తాను నిన్ను. ఈ బెదిరింపులు నాతో పెట్టుకోకు, పోతావు, చచ్చిపోతావు. ఏంటి బ్రదరు ఏమంటున్నాడు జంబేల్? ఈడే ఉంటాడు జఫాగాడు. స్లాగి గుమ్య అంబిల్. సారీ డాక్టర్, ఎయిర్లైన్స్ వరకు వెళ్ళాను, అందుకే ఫంక్షన్ కి రాలేదు. టికెట్ ఏమైంది? ఇది పీక్ సీజన్ టైం. 3 రోజుల వరకు ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్ టికెట్స్ లేవు. అయ్యో ఓకే విత్ ఎకానమీ? నో 2 రోజుల తర్వాత వెళ్దాం. డానియల్ మాత్రం ఇన్ఫార్మ్ చేయి. నేను బాడీ వాష్ చేసుకుని వస్తాను, నువ్వు రెడీగా ఉండు. వెంటనే వెళ్ళి 2 తెల్లకన్న పిల్లలకి తాళి కట్టి ఊరు మొత్తం ఊరేగుతా చూడు. తండ్రి, అమ్మా నువ్వెలా ఉన్నావు నాన్నా? బాగున్నానమ్మా. నాన్నా, నేను నిన్ను టీవీలో చూశాను. అన్న ఎన్టీఆర్ లాగా తలతలాని వెలుగుతూ కలర్ఫుల్ గా ఉన్నావు నాన్నా. మన ఇంట్లో టీవీ బాగాలేదు, మార్చాలి. నాన్న నేనేం చెప్పినా నీకు తమాషానే కన్నా. తూరిపేపు తిరిగి నుంచో అమ్మ చెప్తోంది. తూరిపేపు తిరిగి నుంచో ఎందుకమ్మా? దిష్టి తీయాలి కదమ్మా. పాడు కన్ను, పాపి కన్ను, నక్క కన్ను, కుక్క కన్ను, అట్లాంటి పాపిష్టి కళ్ళన్నీ అన్ని ముక్కవాల. నాన్న అమ్మా, ఉమ్మమ్మా కన్నా, నువ్వు మాట్లాడుతూ ఉండు, అమ్మ జస్ట్ నిమిట్లో వచ్చేస్తది. మాట్లాడమా? ఎవరితో? ఎలా ఉన్నారా అన్నా? మనీ అన్నా సూపర్ అన్నా, ఓకేరా. వద్దమ్మా, అలాంటి పనులు మనకెందుకు? ఆ ఉన్న డబ్బులతో 4 మందులు మాత్రలు కొనివ్వండమ్మా. అన్నా చాక్లెట్ అన్నా, ఫారిన్ చాక్లెట్ అన్నా, యాడైనా దొరికితే కొనుక్కురానా నాకు. ఫారిన్ లో కొంటే అది ఫారిన్ చాక్లెటరా? ఎల్లండ్రా, నేను నా బిడ్డతో మాట్లాడేదే కూసేపు. అమ్మా చెప్పమ్మా, నీకేం కావాలి? చక్కని మంచి పిల్లని కోడలిగా పట్రా. అది కొట్లో దొరికేది కాదు కన్నా. కళ్ళు లేకుండా బతకచ్చు, కానీ పిల్ల లేకుండా ఎవరు బతకలేరు. ఆటో వెనకాల రాస్తే అదిరిపోద్ది. అది మమ్మీ అంటే పంచలాల్చితో పోకు నాన్న. ఒక్కతే కూడా నీ ఒక్క చూడదు. అదే సీన్స్ బెడ్ కొట్టు వేసుకు వెళ్ళావనుకో, ఏసీలకో గిలకో పడితే డేటా తగ్గిపోతుంది. అమ్మ నీకు టాటా చెప్తాంది. బాయ్. ఐ సింగరాయ ఓయ్ సింగరాయ ఓ సింగరాయ. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సారీ మ్యామ్. అసహ్యంగా ఉంది బుజ్జి. ఆఫ్టర్ ఆల్ కాఫీకి పోయి ఇంత దిగజారావు, తల పగిలిపోతుంది. ఇప్పుడు నాకు కాఫీ కావాలి. నా దగ్గర 5 యూరోలే ఉన్నాయి. వాడేమో కాఫీ 10 యూరోలు అంటున్నాడు. కార్డు కూడా తీసుకుని అంటున్నాడు. ఇవ్వవయ్యా. ఎక్స్క్యూజ్ మీ, మేము ఆ వాలెట్ ని రూమ్ లో మర్చిపోయి వచ్చాను. మాకు కూడా 2 కాఫీలు చెప్పగలరా ప్లీజ్? తీసుకోండి. మాకు 2 కాఫీ, మీకు 2 కాఫీ. బ్యాలెన్స్ ఇవ్వండి బాస్, టాక్సీ కావాలి. ఫర్ బ్లాక్ కాఫీ ప్లీజ్. 40 euros. ఇరుక్కున్నాడు.
చేంజ్. టాక్సీ. ఇలాకి డుమ్మా నోర్మోయ్ చూడరా అబ్బాయి. నేను అమ్మాయిని. అమ్మాయా? మరి చెప్పలేదే. థ్యాంక్స్ ఫర్ ద కాఫీ. తెలుగా? ఏ తెలుగులో మాట్లాడినందుకు డౌట్ గా ఉందా? ఓకే. ఐఎమ్ అనుపల్లవి, హైదరాబాద్. ఐఎమ్ అ డాక్టర్. మా చీఫ్ డాక్టర్ తో ఒక మెడికల్ కాన్ఫరెన్స్ కోసం వచ్చాను. ఒఫీషియల్ ట్రిప్. ఇన్ వన్ వర్డ్, పిచ్చపోట్. మీ గురించి ఏం చెప్పరా? నా పేరు మీరు దేనికి టెన్షన్ పడకుండా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేయండి. చిరిగిపోయిన పర్సులే ఉంటుందిరా. ఇన్ ఇండియా ఓన్లీ డిజిటల్ మనీ. ఎవరి దగ్గర పైసా లేదు. பூராமே கியூ தான். உன்கிட்ட சொல்றதுக்கு அங்க எல்லாருமே Show boss, no hard stuff guys. Give me your ring. No, it's my mom's. Hurry up. మమ్మది. ఇచ్చేయండి పర్లేదు. I said give it now. అవునమ్మా, ఇచ్చే తర్వాత చూసుకుందాం. ఒరే తను చెప్పిందే కదరా నేను చెప్పింది. బాస్ I will help you. Wait. మమ్మది. Enjoy. Everybody move out. Let's go. Let's go. Let's go. Let's go. Come on. Very nice. Congratulations. Ah! Oh shit! You! వదలమ్మా. వదలరా రే. Hey, take it easy bro. Easy. Peace bro. బాబు. హ్యాండ్ బ్యాగ్. మ్యాజికా? హ్యాండ్ బ్యాగ్ ఏమే ఉన్నాయి? లిప్స్టిక్, వేరే ఐలైనర్, పవర్ బ్యాంక్, చాక్లెట్. వేరే మా కులదేవం పేరు? పుణ్యమూర్తుల పరంజ్యోతి. చిట్టి అది చాలు మనకి. పుణ్యమూర్తుల పరంజ్యోతి అది మా బామ్మ పేరు కదా. అబ్బో, చాలా లెందీగా ఉందే. జై భోలేనాథ్. నేను ఎతకలేను బాబోయ్, ఎతకలేక చచ్చిపోతున్నాను. ఏంటి ఎతుకుతున్నావు? అదేం లేదమ్మా, మన ఊళ్ళో ఉంది ఎదురింటి ముసల్ది. ఒరే మనవడా, విదేశాలకు ఎప్పుడన్నా వెళ్తే తవలపాకులు ఒక్కలు దంచుకునే మిషన్ లేటెస్ట్ గా ఉంటే తీసుకురా అయ్యా అంది. ఒట్టి చేతులు ఊపుకుంటా వచ్చావంటే సీపిరి కట్ట తిరగేస్తానని భయపెట్టింది. అయ్యి ఎక్కడ చచ్చినాయో దొరికి సావట్లేదు. అయ్యా నువ్వైనా వేర్ ఈజ్ రోల్ రాకలి అని ఇంగ్లీష్ లో అడిగి
అలసిపోతాడేమో. ఏంటి బండి మన స్టాప్ లో యూటర్న్ తీసుకుంటుంది? వెయిట్ సారీ చేయండి. సారీ. కమాన్ డార్లింగ్. వావ్ రా. హే బ్లాక్ కాఫీ. ఏ మ్యాజిక్. ఏ పాప్కార్న్. హే చిట్టి. నువ్వేంటి ఇక్కడ ఒంటరిగా? ఎంజాయ్ పార్టీయా? ఎంజాయ్ పార్టీ నువ్వు చూసావు. నా చీఫ్ డాక్టర్ ఓ రష్యన్ గుల్ఫీ వెనకాల పడి తిరుగుతున్నాడు. వాళ్ళిద్దరు వెనకాల పడి మేమిద్దరం తిరుగుతున్నాం. యు మీన్ వాళ్ళ షాపింగ్ బ్యాగ్స్ మోయాలి, పిలవగానే రావాలి, టాక్సీ, నావిగేషన్, రూట్ మ్యాప్స్, మొత్తానికి చేతిలో కూర్చో. అఖిలాకి డుంకీకి ఎంత వయసు ఉంటుంది? 50+. ఆ 50+, 30+ తో తిరుగుతోంది. ఈ 20+ MT+ ఎందుకు తిరుగుతోంది? ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? ఈ 25+ తో తిరగొచ్చు కదా. ఓకే కూల్ కూల్ కూల్. బాపు బాపు కమ్ బాపు కమ్ బాపు కమ్ బాపు ఇంత పెద్ద ఊర్లో ఒక్క అందమైన తెలుగు అబ్బాయి కూడా దొరకలా? దొరికాడే. గబుక్కును పట్టుకుందాం అనుకుంటే పాములా మారి పుసుక్కుని వెళ్ళిపోయాడు. తింకి చూస్తే అయితే మీకున్నది ఒకే ఒక్క దారి. ఏంటి? Follow the me.